అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూస్తున్నాము రాయచూటి పరిసర ప్రాంతాల్లో కానీ యావత్తు రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఏరియాల్లో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 27, 28, 29లో వర్షపాతం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కానీ మన పరిసర ప్రాంత కడప జిల్లాలో కానీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. తగినంగా గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా, ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా మనం కూడా మన యొక్క సెల్ఫ్గా మనం ముందు జాగ్రత్తలు తీసుకొని వాన ఎక్కువ ప్రాంతాల్లో మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం నష్టం లేకుండా అరికట్టచ్చు. దానికి ప్రజలందరూ సన్నద్ధంగా ఉండి ఈ యొక్క తుఫాన్ను ఎదుర్కోవాలని చూస్తున్నాము. రాయచూటి పరిసర ప్రాంతాల్లో కానీ యావత్తు రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఏరియాల్లో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 27, 28, 29లో వర్షపాతం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కానీ మన పరిసర ప్రాంత కడప జిల్లాలో కానీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. తగినంగా గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా, ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా మనం కూడా మన యొక్క సెల్ఫ్గా మనం ముందు జాగ్రత్తలు తీసుకొని వాన ఎక్కువ ప్రాంతాల్లో మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం నష్టం లేకుండా అరికట్టచ్చు. దానికి ప్రజలందరూ సన్నద్ధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.